సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మరలా వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తున్నా. సో దానికి రీజన్ ఏంటంటే, నేను వ్యవసాయం అయితే చేసేది అయితే 10 ఎకరాలు. సో అది మీకు కూడా తెలుసు, ఎందుకంటే మన ఛానల్లో నేను చేసేటువంటి వ్యవసాయ పని అనేది ప్రతి ఒక్కటి వీడియో అనేది అయితే అప్లోడ్ అయితే చేశాను. అయితే అయితే మధ్యలో రీసెంట్గా ఏమైందంటే, ఇక వర్క్స్ అనేది ఇక చేను పని అనేది ఎక్కువ అవ్వడం వల్ల, సో ఇక ఒక్కడిని అవడం వల్ల ఇక వీడియోస్ అనేవి అయితే పక్కన పెట్టేసి ముందు ఇక వ్యవసాయం మీద దృష్టి పెట్టి ఇక నా పని అనేది ఇక నేనైతే చేసుకుంటూ వెళ్ళిపోయా. సో ఫైనల్గా ఏమైందంటే, పత్తి చేను 10 ఎకరాలు వేయడం వల్ల నాకు ఎంత లాస్ వచ్చిందంటే, నేను అది నెక్స్ట్ వ్లాగ్లో పెట్టుబడి కాడ నుంచి ప్రతి ఒక్కటైతే మీకు క్లియర్గా అనేది అయితే చెప్తాను. సో మందులకి ఎంత పెట్టుబడి పెట్టాను అనేది, ప్రతిదీ కూలీలకి ఎంతైనా, సో ప్రతిదీ చెప్తా. 10 ఎకరాల పత్తి మీద నాకు ఎంత లాభం వచ్చింది, అసలు లాస్ వచ్చిందా లాభం వచ్చిందా అనేది ప్రతిదీ మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అందుకే ఇక ఒకటే డిసైడ్ అయినా ఫ్రెండ్స్. సో ఈ వ్యవసాయం మీద అయితే మిగిలేదైతే ఏమీ లేదు. ఇక అందుకే ఇక 10 ఎకరాలు కూడా మొత్తం 5 ఎకరాలు తీసేసిన. కౌలు అంటే నాకు ఉన్నది ఎకరన్నరే సొంతం, సో మిగతాదంతా కౌలే. సో ఇక అందుకే ఏం చేసినట్టు, నాది ఎకరన్నరను ఇక బయట ఒక 3.5 అంతవరకు, ఇక మొత్తం ఒక 5 ఎకరాలు అయితే ఇక చేసుకుంటున్నా. ఇక 5 ఎకరాలు అయితే తీసేసిన. ఇక ఎందుకంటే మరి దానివల్ల మిగిలేదైతే ఏం లేదు. సో ఈ 5 ఎకరాలు కూడా ఎందుకు ఉంచుకున్నా అంటే, కాలువ కింద పంట అనేది పండుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ వరి అయితే మాదే. సో మీకు నెక్స్ట్ వ్లాగ్లో కూడా చెప్తాను వరి చేను గురించి, ఎలా ఉంది, ఏమి విత్తనం అనేది. సో అందుకే ఇక వీడియోస్ అనేది అయితే నేనైతే తీయలేకపోయినా. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అనేది అయితే డైలీ పెడతా ఫ్రెండ్స్. సో ఎందుకంటే వ్యవసాయం కూడా తగ్గించుకున్నా, ఇక వ్యవసాయం వల్ల మిగిలేదు ఏం లేదు. దానివల్ల నేను అందుకే మధ్యలో యూట్యూబ్ అనేది అయితే ఆఫ్ చేశాను. సో ఇక ఇప్పటి నుంచి అయితే నేను చేసే ప్రతి ఒక్క పని, నా హోమ్ వ్లాగ్స్ అంటే ఇంట్లో నేను ఎలా ఉంటాను, సో అవి కూడా ప్రతిదీ అయితే వీడియో అయితే తీస్తాను. మా ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ వ్లాగ్స్. సో నేను ఆటోకి వెళ్తాను ఖాళీగా ఉన్నప్పుడు, ఖమ్మం సర్వీస్కి. సో అవి టోటల్ A to Z అనేది అయితే వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో మీరైతే నాకైతే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అనేది అయితే డైలీ పెడతా ఫ్రెండ్స్. సో ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. నాకైతే ట్రాక్టర్ కూడా ఉంది. సో అది మన ఛానల్లో కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇది ఫ్రెండ్స్. సో అందుకే ఫస్ట్ అయితే మరలా మీకు చెప్దామని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో మా పొలం దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వాటి నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేద్దామని, మరలా ఇక యూట్యూబ్లో వీడియోస్ అనేది అయితే తీద్దామని అయితే అనుకుంటున్నా. 17 నుంచి యూట్యూబ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎన్ని ఛానల్ మార్చుంటే దీంతో ఇప్పుడు పెట్టే వీడియోస్ ఛానల్తో కలిపి మొత్తం 6వ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెట్టింది. ఫస్ట్ గోపినాథ్ తెలుగు టెక్ అని, గోపినాథ్ అగ్రికల్చర్ వ్లాగ్స్, తర్వాత గోపినాథ్ లైఫ్ స్టైల్, ఎన్ని ఛానళ్ళు అంటే ఫ్రెండ్స్ దాదాపు ఒక 5 మార్చా. సో ఇది 6వ ఛానల్. అప్పటి నుంచి మంచి కంటిన్యూషన్ చేసుకున్నట్టయితే ఈ పాటికల్లా ఒక మంచి క్రియేటర్ కన్నా ఇదును. ఇక ఈ వ్యవసాయం మీద పడి ఇక వీడియోస్ అనేది అయితే పక్కన పెట్టా. సో వ్యవసాయంలో అయితే మిగిలేదైతే ఏం లేదు. నాకు తెలిసి నేనైతే మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకుంటే కంటిన్యూషన్గా చేసుకోండి. సో ఎందుకంటే కంటిన్యూషన్గా వీడియోస్ అనేవి చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే ఒక మంచి కంటెంట్ క్రియేటర్గా అవుతారు. సో అదే నేనైతే మీకు ఇచ్చే సందేశం అయితే. సో నేను వ్యవసాయం మీద పడి అయితే ఇక వీడియోస్ తీయలేక ఇక యూట్యూబ్ని అయితే పక్కన పెట్టేసి ఇక అట్లా నా పని నేను చేసుకుంటే పోయినా, కానీ వ్యవసాయం మీద అయితే రూపాయి కూడా లాభం లేదు. సో నేను ఆ 10 ఎకరాల పత్తికి ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత లాభం వచ్చింది అనేది అయితే ప్రతిదైతే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. సో